వాటి ఎందు మనసు పెట్టకు మాకు సహాయం ఇచ్చే తండ్రి. నిత్యము మీ వైపు మా కళ్ళు తిరకు మాకు నేర్పించు తండ్రి. బలహీనను కరుణించుము, నన్ను మరుగు చేయి. మీ నోటి బోరుగా నన్ను వాడుకునండి ప్రభువా. మీకు అందరమని మీ మాట సత్యము ప్రభువా. అయితే మీ ఇచ్చిన వాగ్దానం సాధించుకుంటకు తగిన ప్రవర్తన మాకు దయచేయము తండ్రి. సమస్త వ్యతిరేక ఆత్మనాలో బంధించేయండి. పరిశుద్ధాత్మదేవా మీ సైన్యం మాకు అనుగ్రహించండి. మీ ఆత్మను మాలో ప్రతి ఒక్కరి మీద ఉంచండి. ప్రతి ఒక్కరము మీ రాజ్యం కూడా సిద్ధపడేవారిగా మమ్మల్ని చేసినారు. ఘనమైన మీ నామమునకు మహిమ తెచ్చుకున్నామని క్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థించి శ్రవిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది ప్రేసోలారా. దేవుడు మహాగణుడు, మహోన్నతుడు. అయితే ఆయన తన మహాత్మ్యాన్ని బట్టి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రక్షించి తన మహిమకు వారసులుగా ఉండాలని ఆశించి ప్రతి మనిషిని ఆయనతో కూర్చుని పెట్టుకుంటూ కొరకు తన ప్రియకుమారుని క్రీస్తు అని లోకంలో పంపించినారు. ఆయన లోకంలోకి వచ్చినప్పుడు ప్రతి మనిషిని వెలిగించి ప్రతి మనిషినికి తను సాక్షిగా జీవించి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని తండ్రి దగ్గర చేరుస్తాను. మొట్టమొదటిగా ప్రభువైన క్రీస్తు వారు ఆయన మాట్లాడిన మాట, పరలోక రాజ్యము సమీపించింది, మారుమనస్సు పొంది దేవుని వాక్యం, దేవుని మాట నమ్మండి. దేవుని మాటలు నమ్మటం అనేది ప్రేసలరా దయ్యాలు కూడా నమ్ముతూ ఉంటాయి. అది కాదు కావాల్సింది. హృదయం అంతటితో దేవుని సేవించటం అవసరమైన వినువారు మాత్రము పరలోకం వచ్చారు. వినిన వాక్య ప్రకారం జీవితాన్ని దిద్దుకోవాలి. వాక్యం ఒక మనిషిని వెలుగులోనికి నడిపించేది, చీకటి నుండి విడిపించేది. కనుకనే ప్రతి మనుషుడు కూడా దేవుని శక్తి ఎరుగక తాను పాటు చేసుకుని దాసులుగా మారినాడు. ఎవరికి పాపములకు దాసులుగా మారి శత్రువు చేత బంధింపబడిన ఈ యొక్క శత్రువు చేత నుంచి విడిపించవలనంటే దేవుని యొక్క కండిషన్ ఉన్నది. పాపము చేసిన వాడు మరణమునకు పాత్రుడు. సోదరా, ఒక ప్రక్కన వాక్యమును చూడండి, రెండవ ప్రక్కన శత్రువు యొక్క పనులను చూడండి. లేఖనములు నెరవేరుతూ ఉన్నాయి. అన్ని జనాంగం నుంచి వారి నోటి మాటలు వస్తున్నాయి. థర్డ్ వార్, మూడవ ప్రపంచ యుద్ధము, అన్య జనాంగం మాట్లాడుతూ ఉన్నారు. అటు ఇటు కానీ క్రైస్తవుడికి అది అర్థం కాదు. దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ దేవుని వైపు చేతులెత్తాలి. యేసు ప్రభు వచ్చినాడు. ఆయన మన పట్ల మంచి సువార్తను ప్రకటించి ఆయన మనకు ముంగుతుగా మంచి సాక్ష్యమును మొదటి పెట్టి వెళ్ళినారు. ప్రతి మనుష్యుడు కూడా రక్షింపబడిన తర్వాత క్రీస్తును పోలి జీవించటం నేర్చుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తుని కలిగిన వాడే క్రైస్తవుడు, అందరూ కాదు. అయితే ఆయన వెళ్ళిన తర్వాత ఆయన మంచి విత్తనం ఎత్తి వెళ్ళాడు. ఆ తర్వాత శత్రువు వచ్చినాడు. వీడి విత్తనం ఎత్తినాడే. అయితే ఆ విత్తనం పెరిగి వెళ్ళేది. ఆ విత్తనంలో ఈ విత్తనం ఎత్తినాడు. రెండు కలిగి పెరుగుతూ ఉన్నాయి. ప్రేసలరా, ఇక్కడ నువ్వు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే
గోధుమ గింజ కంటే గురుగులు త్వరగా పెరుగుతాయి. ఎప్పుడైతే అవి పెరిగినాయో గోధుమ గింజ మీదకు వాలి ఆ గోధుమ మొక్కను ఉంచేస్తాయి. అది శత్రువు యొక్క పని. ప్రార్థన చేసుకో, వాక్యానికి విను, చర్చికి వెళ్ళు, కానీ నీ పాపాన్ని నువ్వు ఇచ్చిపెట్టవద్దు. ఇది గురుగుల గింజ. పాడుతున్నారు కదా చక్కగా. ఎంబడారు మళ్ళీ క్రైస్తవ కర్షక కదలి రావయా కన్నులు తెరసి కాలమో గతించిపోయే కృష్ణ కాలము కూడా జరిగిపోయే. క్రైస్తుడు కన్నులు తెరవలసిన దినములు ఇవి. విశ్వాసి కళ్ళు మూసుకునే దినాలు కాదు ఇవి. కళ్ళు తెరిచిన విశ్వాసి ప్రక్కకు చూడడు. ఏం చూస్తాడు తెలిసినా తను తాను చూసుకుంటాడు. తన హృదయమును పరిశీలన చేస్తూ ఉంటాడు. తను ఎవరిని నశించిపోయే నన్ను దాసునిగా ఉన్న నన్ను విడుదల చేయడు కొరకు మహోన్నతుడు, మహాగణుడు, మహాపరిశుద్ధుడు, సర్వమును సృష్టికర్త అయిన దేవుడు తనకున్న సమస్తము నుంచి నన్ను వెతుకుతూ వచ్చినాడు. ఏ మనుషుడు నీతిమంతుడు కాదు. ఏ మనుషుడు తన నీతిని బట్టి పైకి రాడు. కనుక ఎక్కడ కూడా మన పెదవుల ద్వారా నేను నా నీతిని బట్టి, నా ప్రార్థన బట్టి ఇదిగో నాకు ఇది జరిగింది అని చెప్పాడంటే అతను శత్రువు మనిషి, దేవుని మనిషి కాదు. దేవుని మనుషుడు తన్ను తాను దేవుని చేతిలో పెట్టుకుని, ప్రభువా మీ దయ, నేను యోగ్యుడని కాదు, నేను ఎలాంటి వ్యక్తిని నన్ను ప్రేమించి ఈ మహా గొప్ప బాధ్యత ఇచ్చిన దీనికి నేను సరిపోను. అయితే ఇది దేవుని యొక్క సువార్త. ఒక ప్రక్కన గురుగులు ఎత్తడం అంటే లోకము, నేను అనే భావం పెడుతూ ఉంటాడు. నేను అనే స్వభావం ఎప్పుడైతే ఒక క్రైస్తుడు, ఒక మనుషునికి వస్తుందో అతడు తన దృష్టికి తాను నీతిమంతుడిగా ఉంటాడు. కనుక అతని ప్రార్థన ఎలా ఉంటుందంటే లోకాసువార్త 18వ అధ్యాయం చెప్పినా కదా, ఏం చెప్పినాడు? పరిసయ్యుడు నిలబడి ఈ పాపి లాంటి వాడికి నేను దినములకు చదవని తెచ్చి వారములకు ముమ్మారు ఉపవాసుడి ప్రార్థన చేస్తున్నాను. లోకాసువార్త 18వ అధ్యాయం. ఆ పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరును, అన్యాయస్తుడును, వ్యభిచారులైనా ఉండకున్నందుకు నీకు కృతజ్ఞత అంటే అర్థం ఏంటి ప్రియులారా? తన దృష్టిలో తన నీతిమంతుడు. దేవుని దృష్టిలో ఏ మనుషుడు నీతిమంతుడు కాదు. దేవుని దృష్టిలో నీ నీతి మురికి గుడ్డ లాంటిది. ఆ మురికి గుడ్డతో నీవు దేవుని వద్దకు వెళ్ళటానికి అవకాశం లేదు. అక్కడ నిషిద్ధమైనది, అసహ్యమైనది ఏది కూడా ఆ రాజ్యం ఉండదు. అయితే ఇక్కడ శత్రువు వెతుకుతున్నాడు నేను అనే స్వభావాన్ని. నేను అనే స్వభావం ఎప్పుడు వస్తుందో దేవునికి నిన్ను అప్పగించుకోలేవు, కానీ శత్రువుకు అప్పగించుకుంటావు. శత్రువుకు అప్పగించుకుని బయటకు రాలేవు, నీవు బంధింపబడినావు. అప్పుడు నువ్వు దాసుడిగా మారుతావు, దరిద్రుడిగా మారుతావు, దిక్కులేనివాడిగా మారుతావు. ఇలాంటి స్థితిలోంచి విడిపించవలని ప్రభువు తనకున్న సమస్తమును త్యాగం చేసి ఆయన లోకంలోకి వచ్చినాడు. ఆయన దరిద్రుడిగా, ఆయన దేవుని వాక్యంలో వ్రాయబడినది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఆయన దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే ప్రియసులరా, ఒక మనుషుడు దేవుని నీతిని ప్రేమించి దేవునితో ఉంటే అతడు శరీరమును జయించగలడు, అతడు లోకాన్ని జయించగలడు, లోకంలో తన మనసు పెట్టడు.